ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కోర్టు ఏది అని అడిగితే చాలామంది చెప్పే సమాధానం ఒకటే, మన భారత సుప్రీంకోర్టు. అవును. మరి అసలు దానికి అంత పవర్ ఎక్కడ్నుంచి వచ్చింది, దాని నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం లోతుగా చూద్దాం. ముందుగా మన రాజ్యాంగ రూపకర్తల్లో ఒకరైన అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఏమన్నారో చూడండి. నిజంగా ఇది చాలా పెద్ద మాట కదూ. మరి ఈ మాటే మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తుంది. అవును, అసలు దాన్ని అంత పవర్ఫుల్గా మార్చేదేంటి? సరిగ్గా ఈ ప్రశ్నకే మనం సమాధానం వెతకబోతున్నాం. సుప్రీంకోర్టుకున్న ఈ అసాధారణమైన పవర్ వెనుక ఉన్న కారణాల్ని ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, అయితే విషయంలోకి వెళ్ళిపోదాం. సుప్రీంకోర్టు పవర్కి మొట్టమొదటి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జ్యుడీషియల్ సిస్టమ్ స్ట్రక్చరే. ఇది చాలా దేశాల కంటే, ముఖ్యంగా అమెరికాతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, అమెరికాలో ఫెడరల్ చట్టాల కోసం ఫెడరల్ కోర్టులు, స్టేట్ చట్టాల కోసం స్టేట్ కోర్టులు, ఇలా రెండు వేర్వేరు సిస్టమ్స్ ఉంటాయి. కానీ మన దగ్గర అలా కాదు. మనది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కింది కోర్టుల నుంచి హైకోర్టుల వరకు అన్నీ పైన ఉన్న సుప్రీంకోర్టు కంట్రోల్లో ఒకే గొలుసుకట్టులా పనిచేస్తాయి. సెంట్రల్ చట్టాలైనా స్టేట్ చట్టాలైనా రెండింటినీ ఇదే సిస్టమ్ చూసుకుంటుంది. దీనివల్లే సుప్రీంకోర్టుకు దేశవ్యాప్తంగా అపారమైన అధికారం ఉంటుంది. సరే, మన జ్యుడీషియరీ స్ట్రక్చర్ గురించి చూసాం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పాలంటే కాంట్రవర్షియల్ టాపిక్కి వద్దాం. అదేంటంటే ఈ పవర్ని వాడే జడ్జీలను ఎవరు నియమిస్తారు? వాళ్ళ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే ఈ ప్రాసెస్ ఒక పెద్ద అధికార పోరాటానికే సెంటర్ పాయింట్ అయింది. అవును, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రాజ్యాంగంలో కన్సల్టేషన్ అంటే సంప్రదింపులు అనే ఒకే ఒక పదముంది. ఆ పదం అర్థం ఏంటి అనే దానిపైనే ప్రభుత్వానికి జ్యుడిషియరీకి మధ్య కొన్ని దశాబ్దాలుగా పెద్ద యుద్ధమే జరిగింది. ఆ పదాన్ని ఎవరు ఎలా ఇంటర్ప్రెట్ చేశారు అనేదే జ్యుడిషియరీ స్వాతంత్ర్యాన్ని డిసైడ్ చేసింది. ఈ 3 జడ్జెస్ కేసులు చూస్తే జ్యుడిషియరీ మెల్లమెల్లగా తన అపాయింట్మెంట్స్ మీద కంట్రోల్ ఎలా సంపాదించిందో క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ జడ్జెస్ కేసులో కన్సల్టేషన్ అంటే జస్ట్ అభిప్రాయం తీసుకోవడమే, ఫైనల్ డిసిజన్ ప్రభుత్వానిదే అని చెప్పింది కోర్ట్. కానీ 1993 సెకండ్ జడ్జెస్ కేసులో సీన్ మొత్తం రివర్స్ అయింది. కన్సల్టేషన్ అంటే కన్కరెన్స్ అని, అంటే చీఫ్ జస్టిస్ ఒప్పుకోవాల్సిందే అని చెప్పింది. ఇక్కడే కొలీజియం సిస్టమ్ పుట్టింది. ఆ తర్వాత 1998లో థర్డ్ జడ్జెస్ కేసులో చీఫ్ జస్టిస్ ఒక్కరే కాదు, ఆయనతో పాటు 4 సీనియర్ జడ్జిల గ్రూప్ అంటే కొలీజియం సలహా తప్పనిసరి అని తేల్చేసింది. చూసారా, ఇలా స్టెప్ బై స్టెప్ జడ్జిల నియామకాలపై జ్యుడిషియరీ తన పట్టును బిగించింది. ఈ పోరాటం ఇక్కడితో ఆగలేదు. రీసెంట్గా 2014లో అప్పటి ప్రభుత్వం కొలీజియం సిస్టమ్ని మార్చేందుకు నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే ఎన్జేఏసీని తీసుకొచ్చింది. కాని సుప్రీంకోర్టు ఏం చేసిందో తెలుసా? దాన్ని పూర్తిగా కొట్టిపారేసింది. ఎన్జేఏసీ అనేది జ్యుడీషియరీ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తుందని చెప్తూ దాని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. సో మళ్ళీ కొలీజియం సిస్టమే అమల్లోకొచ్చింది. ఈ ఒక్క సంఘటన చాలు తన అధికారాల విషయంలో సుప్రీంకోర్టు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చెప్పడానికి. సరే, నియామకాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు కోర్టుకున్న అసలైన పవర్స్ అంటే దాని అధికార పరిధుల గురించి మాట్లాడుకుందాం. ఇవే మన సుప్రీంకోర్టుని ఒక పవర్ హౌస్గా మార్చాయి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే కొన్ని రకాల కేసులను విచారించే ఫస్ట్ అండ్ ఓన్లీ కోర్ట్ సుప్రీంకోర్టే. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవ వస్తే, లేదా 2 రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే వాళ్లు నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లాలి. వేరే ఏ కోర్టు ఈ కేసులను తీసుకోలేదు. అందుకే ఇది మన ఫెడరల్ సిస్టంలో అంపైర్ లాంటిది. ఇది చాలా చాలా ముఖ్యమైన పవర్. మనలో ఎవరికైనా సరే మన ఫండమెంటల్ రైట్స్కి ఏదైనా ప్రాబ్లమొస్తే మనం హైకోర్టుకో కింది కోర్టుకో వెళ్లాల్సిన పనిలేదు. డైరెక్ట్గా సుప్రీంకోర్టు తలుపు తట్టచ్చు. మన హక్కుల్ని కాపాడమని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. అందుకే సుప్రీంకోర్టును గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఇక అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే దేశంలో కింది కోర్టిచ్చిన తీర్పుతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వాళ్లకి చివరి ఆశ సుప్రీంకోర్టే. అది సివిల్ కేసైనా, క్రిమినల్ కేసైనా, రాజ్యాంగానికి సంబంధించినదైనా ఫైనల్ అపీల్ వినేది సుప్రీంకోర్టే. ఒకప్పుడు మన దేశంలో ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ లండన్లో ఉండే బ్రిటిష్ ప్రివీ కౌన్సిల్.
స్వాతంత్ర్యం వచ్చాక ఆ అత్యున్నత అధికారం మన సుప్రీంకోర్టు చేతికి వచ్చింది. ఇప్పటిదాకా కోర్టుకున్న పవర్స్ ఏంటో చూశాం కదా, మరి ఈ పవర్స్ని ఎలాంటి భయం లేకుండా ఇండిపెండెంట్గా వాడటానికి కావాల్సిన ప్రొటెక్షన్ ఎక్కడ్నుంచి వస్తుంది? మన రాజ్యాంగం నుంచే. అవును, మన రాజ్యాంగమే సుప్రీంకోర్టుకి ఒక కవచంలా నిలబడి దాని స్వాతంత్ర్యాన్ని కాపాడుతుంది. అదెలాగో చూద్దాం. చూడండి, ఈ ప్రొవిజన్స్ అన్నీ జ్యుడీషియరీకి ఒక రక్షణ కవచం లాంటివి. జడ్జిలను అంత ఈజీగా పదవి నుంచి తీసేయలేరు. వాళ్ల జీతాలు, అలవెన్సులు వాళ్ళకి నష్టం కలిగేలా మార్చలేరు. పార్లమెంట్లో కూడా వాళ్ల ప్రవర్తన గురించి చర్చించకూడదు. ఎందుకివన్నీ? ఎందుకంటే వాళ్లు ఎలాంటి రాజకీయ ఒత్తిడ్లకు, భయాలకు లొంగకుండా ధైర్యంగా, నిష్పక్షపాతంగా తీర్పులివ్వాలి కాబట్టి. చివరికి కోర్టు ధిక్కారానికి శిక్షించే అధికారం కూడా కోర్టు గౌరవాన్ని, అధికారాన్ని కాపాడటానికే. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది సుప్రీంకోర్టు యొక్క అల్టిమేట్ సూపర్ పవర్, అదే జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష. దీనర్థమేంటంటే పార్లమెంట్ ఒక చట్టం చేసినా లేదా ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేసినా అది మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని సుప్రీంకోర్టు కనిపిస్తే దాన్ని చట్టవిరుద్ధమని కొట్టిపారేగలదు. ఈ యొక్క పవర్తో సుప్రీంకోర్టు మన రాజ్యాంగాన్ని కాపాడుతోంది, ప్రభుత్వ అధికారాలకు ఒక లక్ష్మణరేఖ గీస్తోంది. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చూసాం. స్ట్రక్చర్, జడ్జీల నియామకాలు, రకరకాల అధికారాలు, రాజ్యాంగ రక్షణ. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తే మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సో చూశారు కదా, మన సుప్రీంకోర్టు పవర్ అనేది ఏదో ఒక్క కారణం వల్ల వచ్చింది కాదు. అది కొన్ని కీలకమైన అంశాల ప్రత్యేకమైన కలయిక. అవేంటంటే 1. దేశమంతటా ఉన్న ఇంటిగ్రేటెడ్ స్ట్రక్చర్. 2. జడ్జీలను నియమించుకోవడంలో దానికున్న స్వేచ్ఛ. 3. దానికున్న విస్తృతమైన అధికారాలు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా రాజ్యాంగానికి అంతిమ గార్డియన్గా దాని పాత్ర. ఇవన్నీ కలిసే మన సుప్రీంకోర్టును ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కోర్టులో ఒకటిగా నిలబెట్టాయి. అయితే ముగించే ముందు ఒక ప్రశ్న. ఒకవైపు న్యాయ వ్యవస్థకు స్వాతంత్ర్యం చాలా అవసరం, మరోవైపు ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మరి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి? జ్యుడీషియల్ ఇండిపెండెన్స్కి, డెమోక్రటిక్ అకౌంటబిలిటీకి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? ఇది మన అందరం ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న.